వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. మాబాద్ బీఆర్ఎస్ మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి సత్యవతి. ముషిరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఎన్ని పార్టీలు వచ్చినా బీఆర్ఎస్ ని ఓడించలేరన్న ముఠా గోపాల్. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష. మల్లాపూర్ లో బీఆర్ఎస్ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధుపై ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు. ఇల్లంతకుంటలో మామిడి సంజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముచ్చటగా మూడోసారి పార్టీ అభ్యర్థి బానోద్ శంకర్ నాయక్ గెలుపు కోసం సీఎం వస్తున్నారని ఆమె తెలిపారు. మాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాబాద్ జిల్లా కేంద్రానికి 50 కోట్ల నిధులను విడుదల చేశారని, ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున విడుదల చేశారని, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తానని మాట నిలబెట్టుకుని కళాశాల కూడా శాంక్షన్ చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులు కూడా చదువుతున్నారని, హార్టికల్చర్ కాలేజ్ డిగ్రీ కళాశాల కూడా మనకు వచ్చిందని మంత్రి సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాల్హోత్ కవిత, పార్టీ సీనియర్ నాయకులు కేఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి గెలుపును కాంక్షిస్తూ రేపు 2 గంటలకు మహబూబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా మహబూబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరమే జనవరి 12వ తేదీన మహబూబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, అలాగే ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చారు. మరి ఆ రోజు ఎవరైనా హామీ ఇస్తే మరి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పూర్తి చేయరు. కానీ ఇక్కడ ఉన్నప్పుడే అమలయ్యే విధంగా మహబూబాద్ పట్టణానికి, మహబూబాద్ అన్ని గ్రామాలకు ఎంత బ్రహ్మాండమైన హామీలు ఇచ్చి అమలు చేశారో, 10 ఏళ్ల ముందు ఉన్న మానుకోటకు ఇప్పుడున్న మానుకోట వ్యత్యాసం ఏందో మన అనుభవంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ మాట ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ తర్వాత హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ వచ్చింది. మనకు అందరికి తెలుసు, పోయిన సంవత్సరం నుంచే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ నడుస్తూ ఉంది. మహబూబాద్ పట్టణానికి 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మరి మంజూరు ఇస్తే ఆ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. అలాగే అన్ని గ్రామాలకు 10 లక్షల చొప్పున, అలాగే వివిధ రూపాల్లో మానుకోట నియోజకవర్గానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు బీఆర్ కానీ, ఆర్ఎంబి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు మంజూరించి అవన్నీ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకోవైపు ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంక్షేమ ఫలాల రుచి చూపిస్తే కడుపు నిండా పెట్టిన మహానుభావుడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేయడం కావచ్చు, లేకపోతే ఆడపిల్లల పెళ్లిలకు మరి మేనమామగా 1,116 ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకోవడం కావచ్చు, ఒక ఆరోగ్య లక్ష్మి కావచ్చు, ఒక కేసీఆర్ కిట్ కావచ్చు, ఒక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఒక రైతు బంధు కావచ్చు. ఈరోజు 2 పంటలకు ఆ కడుపు నిండా నీళ్ళు ఇచ్చిన ఒక రైతు నాయకుడుగా, సంక్షేమానికి మరి భారతదేశంలో కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడిగా, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రోజంతా సరిపోదు. ఇవన్నీ చేసి మళ్ళీ మొన్ననే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే ప్రమాణంగా రైతు బంధు. ముషిరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించలేరని అన్నారు. ముఖ్యమంత్రి గారు 15 లక్షల రూపాయలు చేసిన అంటే 15 lakhs వరకు ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి, ప్రజలకి కానీ వాళ్ళకి ప్రభుత్వం 15 లక్షల రూపాయలు సిద్ధంగా ఉన్నది. అంతేకాకుండా సౌభాగ్య మహిళలు బాగుండాలి, మహిళలు కూడా అన్ని రకాలు బాగా రావాలి, వాళ్ళు సుఖంగా బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళు బాగుంటాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా 3,000 రూపాయలు కూడా ఇచ్చే ఏర్పాటును ముఖ్యమంత్రి గారు చేసి అదే కాకుండా పెన్షన్ కానీ విడవ పెన్షన్ కానీ వాళ్ళకు 2,00,00,000 రూపాయలు దాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి గారు 5,000 రూపాయలు పెంచి ఇమీడియట్ గా రాగానే వచ్చే ఎలక్షన్ రాగానే వాళ్ళకు 3,000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నా. అంతేకాకుండా ఈ రోజు ఈ బీజేపీ వచ్చిన తర్వాత 1150 బాధ్యతలు చేస్తున్నారు. దాన్ని గమనించి ముఖ్యమంత్రి గారు మహిళలు ప్రజల ఒత్తిడి పెట్టలేకపోతున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటారు ఉద్దేశంతో ఈ 1150 కాకుండా ఈనాడు కేవలం 400 రూపాయలకి గ్యాస్ ఏర్పాటు చేసిన కూడా ముఖ్యమంత్రి గారికి మరి మహిళా సమాజంలో కూడా వాళ్ళకు ఎవరైతే మహిళలు ఉన్నారో నడుస్తున్నాయో నడిపించుకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా వాళ్ళకి అందరికీ కావాలి. జిల్లాలో కానీ కాబట్టి వాళ్ళకు అగ్ర వర్ణాలకు కూడా ఏర్పాటు చేసిన కూడా కేసీఆర్ గారికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మల్లాపూర్లో నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కరెంటు చూసుకుంటే 10 ఏళ్ల క్రితము ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరికి ఐడియా ఉంది. లాస్ట్ 10 years బ్యాక్ 11 years బ్యాక్ మా మదర్ చనిపోతే మా తోటకాడికి పోయి మేము ఆఖరికి ఏఈకి ఫోన్ చేసి కరెంటు చాలు చేయి, మాకు స్నానం చేసి నీళ్ళు అడుగుతుండే. అప్పుడు మన ఎమ్మెల్యే కూడా ఉండే, మీ అందరికి తెలుసు. బయకాడ పోయి స్నానం చేయని కూడా గంట సేపటికి మన నీళ్ళు అడుక్కొని స్నానం చేసుకున్నాం. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయింది. అట్లా పోతే నీళ్లు ఎక్కడ చూసినా కూడా ఒక్క బిందె కనిపించకుండా, మీకు గుండ కనిపించకుండా రోడ్ల మీద మనం చూడొచ్చు. అంటే ఎంత బాగా చేస్తుంది కేసీఆర్ సార్ అనేది మీకు అందరికి ఐడియా ఉంది. అలానే పోతే ఈ యొక్క స్టేట్ దాటి వేరే స్టేట్కి పోతే తెలుస్తుంది చాలా మందికి. ఎవరు కూడా అంటే బయట స్టేట్లో పోతే తెలుస్తుంది వాళ్ళది ఎట్లున్నారు, మనం ఎట్లున్నాం అనేది. అందుకుంచే ఈ రోజు వేరే స్టేట్ల నుంచి చాలా వేల మంది వచ్చి ఇక్కడ బతుకున్నారు. వాళ్ళ ల్యాండ్ కొనుక్కుంటున్నారు.
ఉంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు, సేఫ్ ప్లేస్ ఉందని ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. అంటే ఈ స్టేట్ అంత మంచిగా డెవలప్ అయింది. మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు, 2,000 crores ఖర్చు పెట్టినారు ఇప్పటిదాకా. అంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీకు అందరికి కూడా తెలియాలి. ప్రతి డివిజన్లో కూడా రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా చేపించే బాధ్యత నాది. ఎంత బ్యాలెన్స్ ఉంటే కూడా ఆ బ్యాలెన్స్ చేపిస్తాను నేను. బ్యాలెన్స్ వర్క్ చేపించే బాధ్యత నాది. మీకు అందరు తెలుసు, నా టికెట్ డౌన్లైన్స్ అయినాక కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ రెసిడెన్షియల్ చేపించిన, రైల్వే జోన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా రెసిడెన్షియల్ చేపించినాను. ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అన్ని కూడా సీఎం కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్ చెప్పి, సార్ ఈ ప్రాబ్లమ్స్ 30 ఏళ్ళ సరి వీళ్ళందరూ బాధపడుతున్నారంటే ఇమ్మీడియట్గా వారం రోజులలో జీవించింది. మేము అన్ని కాలనీలలో కూడా మీకు పటాకులు కాల్చి అందరూ కూడా అక్కడ కాలనీస్లో అందరూ కూడా వెల్కమ్ చేశారు. ఈ రోజు కొన్ని కాలనీస్లో అయితే చాలా ప్రాబ్లం ఉండే కాలనీస్ని అక్కడ పోతే వామ్ వెల్కమ్ చేస్తున్నారు. అట్లే పోతే మీ అందరు తెలుసు 100 bed హాస్పిటల్ కూడా తెచ్చినాం. నాకు టికెట్ అనౌన్స్ అయినాక 100 bed హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఒక 1 year లోపల అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి ఒప్పుకుంటున్నాను. అట్లే పోతే రైతు బంధుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నతికి పాటుపడుతుంటే దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధుపై ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. దానికి నిరసనగా బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముందు చూపుతోటి రైతుల్ని డెవలప్ చేయాలి, రైతులకు ఈ సమస్య నుండి గట్టెక్కియాలని ఎన్నో విధాలుగా అర్జేసి రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు, ఇటువంటి మంచి స్కీములతోటి రైతుల్ని ఇప్పుడిప్పుడే బాగుపడే టైంలో ఇటు రుణమాఫీ ఇవన్నీ చేస్తున్నటువంటి టైంలో వాస్తవంగా కాంగ్రెస్ వాళ్లకు రైతు మీద ఎటువంటి ప్రేమ లేదు. వాళ్ళంతా రైతుల కొరకు మాట్లాడుకుంటే కపట ప్రేమ. ఒక దిక్కో రైతులు అంటే ప్రేమ అంటారు, ఒక దిక్కో రైతులకు ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని, ప్రతి దాన్ని అడ్డుకుంటే వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే మొన్ననే ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇన్ని గంటల 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలే ఇస్తే సరిపోతుంది అని మాట్లాడిండు. అంటే వాళ్ళకు అసలు రైతుల మీద ప్రేమ ఉన్నట్టా లేదా అనేది ఇవాళ రైతాంగం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే రైతు బంధు నిరంతరం రైతులకు ఇచ్చేటువంటి సంక్షేమం ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని కూడా ఇలా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రైతు బంధును ఆపాలి అనే మాట మాట్లాడిందంటే అసలు వీళ్ళు రైతులంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, మేము కూడా రైతులమే, మేము కూడా అదే అనేది గొప్పలకు పోయి వాస్తవంగా ఇలా రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకో విధంగానో మేము రైతుల సంక్షేమం కొరకు కొట్లాడతామంటారు. ఆ కొట్లాడేటోడు రైతు బంధు ఇప్పుడే వేయాలి, తప్పకుండా వేయాలని కొట్లాడాలి. అటువంటి వాడు నిజంగా కూడా రైతు పక్షాన కొట్లాడినట్టు రైతులంతా భావిస్తారు. కానీ ఈ విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి కోర్టులకు పోయి ఇది ఆపాలి, అది ఆపాలి అనేది ఎంతవరకు సమంజసమో. మరి అట్లా అనుకున్నప్పటికీ కరెంట్ ఇవ్వద్దంటారు, రేపు ప్రతిదీ ఆపాలంటారు. అంటే ఇక రైతు అనేటోడు ఇక ఏది రేపు ప్రతి విషయంలో మందు బస్తాల విషయంలో కానీ, సీడ్స్ విషయంలో కానీ, అన్ని విషయాలలో కూడా ఇదే మాట మాట్లాడుకుంటూ పోతే ఈ ఎలక్షన్ టైం అంతా రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతాంగ సంక్షేమం కొరకు, రైతాంగం పాటుపడే దాని కొరకు తప్పకుండా ఆలోచన చేయాలి. ఇటువంటి
దుర్బుద్ధి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల మాటలు రైతాంగం నమ్మవద్దని వీళ్ళను అసలు ఊళ్ళకే రాని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ 9 రోజుల పాటు వివిధ రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్న దుర్గమాతకు వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమాతకు సర్పంచ్ గాండ్ల సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ముత్తమల్లయ్య గారు, దీటి నరసింహులు 2000, 2500 గాన సుమతి గారు, 2500 గాన సుమతి సర్పంచ్ గారు ఇడారు. 3వ పాట చీర వేలం పాట, అది లాస్ట్ 2500 గాన సుమతి గారు, 2500 గారు. నవరాత్రులు పూజా కార్యక్రమాల్లో ఉంచబడినటువంటి వేద మంత్రోచ్చ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు. ఈనాటి మన శివకేశవ ఆలయంలో కనకదుర్గమాతను ఈ రోజు నవరాత్రులు కాబట్టి వచ్చినటువంటి అందరికీ గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఈరోజు నిమజ్జనానికి వెళ్తుంది కాబట్టి మన లక్కీ చీర డ్రాలు తీయడము మరియు పెట్టడం అన్నీ జరిగినాయి. ఈరోజు మన కనకదుర్గ గారు అందరి సమక్షంలో నిమజ్జనానికి వెళ్తుంది. ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ మరీ శుభాకాంక్షలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల రంగు ఒకటే సిద్ధాంతమని డీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ మండల అధ్యక్షులు సుడిది నవీన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర నాయకులు అంకని బాను, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల భూమేష్ హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొరలు పాలిస్తున్నారని, అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
बहुजन समाज पार्टी जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद महात्मा ज्योतिबा फुले आलोचना विधानम छत्रपति साहू महाराज आलोचना विधानम नारायण गुरुगौड आलोचना विधानम पेरियार रामस्वामी नायकर आलोचना विधानम डॉक्टर बाबा साहेब अंबेडकर आलोचना विधानम రండి ముందు ఇలా రండి సైడ్ లోపలికి ఇది రా రానా లేవా సరే ఓకే చూడండి భారతదేశ రూపురేఖల్ని రూపుమాపినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాంచన గారి యొక్క చిత్రపటాన్ని మరి కూడా జరుగుతా ఉంది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల ఆఫీస్ను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు అంకరి బాలన్న గారు, బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం అల్పాహార పథకం నిజామాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు. పిల్లలు ఉదయం అల్పాహారం చేయకపోవడం వల్ల చదువుల పట్ల శ్రద్ధ వహించడం లేదని ఎంఈఓ దూసె రఘుపతి అన్నారు. మండల నోడల్ ఆఫీసర్ మురళీ నాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కోనరావుపేట రాజేశం, నిజామాబాద్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షాబుద్దీన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో 1200 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని
నాగరగూడ నుండి షాబాద్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ₹5 లక్షల జమ చేస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ మరి 65 ఏళ్ళ కానటువంటి పనులు మరి కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మొన్ననే మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే 2016 ఆసన పింఛన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా 5016, దివ్యాంగులకు మొన్ననే 3000కి 4000 పెంచుకున్నాం. వాళ్ళకు కూడా కేటీఆర్ గారు ముందే చెప్పినారు, ఎంపీ గారు కూడా ముందే చెప్పినారు, మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తారు కాబట్టి ఇక్కడ ముందుగా యువకులకు జాబ్లు ఇవ్వాలని చెప్పినారు. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. మీరు అలాంటి యువకులు కూడా లిస్ట్ ఇస్తే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పడం కాదు, ఎలక్షన్ తర్వాత తప్పకుండా యువకులందరికీ కూడా మా వంతు తప్పకుండా సహకారం చేస్తాం. నేను మంత్రి ఉన్నప్పుడు చాలా మంది గ్రామాల నుంచి మరి అక్కడ జాబులు పెట్టడం కూడా జరిగింది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మాక్సిమం వాళ్ళ పెద్ద కంపెనీ పెద్దలతో మాట్లాడి పెట్టించడం కూడా జరిగింది. తప్పకుండా ఎలక్షన్ లో ఓట్లు ఉన్నాయని చెప్పడం కాదు, ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఇంకా మొన్ననే మరి నెల రోజుల క్రితం చాలా పెద్ద కంపెనీలు వచ్చినాయి. మరి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలు మన షాబాద్కు వచ్చినాయి. కాబట్టి దేశం అంతా కూడా మన దిక్కే చూస్తుంది. కాబట్టి మన అందరూ కూడా గర్వకారణం. మరి కేటీఆర్ గారు నిజంగా చొరవ తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ కంపెనీలు ఇవ్వడం చాలా సంతోషం. దాంతో పాటు ఇలా బ్రిడ్జెస్ కూడా మరి షాబాద్ మండలంలో అన్ని బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి 2 బ్రిడ్జిలు ఎక్కడ ఉన్నట్టుంటే ఈ ఎలక్షన్ కాగానే తప్పకుండా వాటిని కూడా శాంక్షన్లు ఇచ్చి మరి షాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా రోడ్డు లేదనకుండా మరి బ్రిడ్జిలు లేవనకుండా తప్పకుండా మరి ఈ మండలానికి పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుండడానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పుకుంటూ మరి మీ అందరూ దయచేసి మరి షాబాద్ మండలం ఎప్పుడు కూడా మెజార్టీ ఇస్తుంది. కాబట్టి అందరూ ఈసారి మరి పెద్ద ఎత్తున మన షాబాద్ మండలమే మరి రంగారెడ్డి జిల్లా చేయాలని. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి జిల్లాలో 40,54,585 నగదు స్వాధీనం చేశామని ఎస్పీ తెలిపారు. వేములవాడ పరిధిలోని పాజిల్ నగర్ చెక్ పోస్టు దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. మాబాద్ బీఆర్ఎస్ మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి సత్యవతి. ముషిరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఎన్ని పార్టీలు వచ్చినా బీఆర్ఎస్ ని ఓడించలేరన్న ముఠా గోపాల్. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష. మల్లాపూర్ లో బీఆర్ఎస్ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధుపై ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు. ఇల్లంతకుంటలో మామిడి సంజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.